హల్లెలూయా. ఓకే. ఇందాక మెసేజ్‌లో కొంచెం కట్టయింది కదా! ఇప్పుడు మళ్ళా బ్రీఫ్‌గా ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్యం ఏంటనంటే, మోషే ద్వారా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, దేవుడు మోషేతో ఒక మాట చెప్పడం జరిగింది. ఒక విషయం గురించి మాట్లాడారు. ఏంటి ఆ విషయం మనం గనక ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తానని చెప్పినటువంటి కనాను దేశమును ఒక్కసారి వెళ్ళి ఆ దేశమంతా సంచరించి రమ్మని దేవుడే మోషేకు ఆజ్ఞాపించడం జరిగింది. అయితే ఆ కనాను దేశము ఎలా ఉంటుంది? అక్కడ ఏమేమి ఉంటాయి? అక్కడ వాతావరణం ఎట్లా ఉంటది? అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఆ 12 గోత్రాలలో ఉన్నటువంటి గోత్ర పెద్దలను పిలిచి వారిని అక్కడికి పంపడం జరిగింది. ఏంటి అని గనక ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇశ్రాయేలులకు నేనిచ్చుచున్నటువంటి కనాను దేశాన్ని సంచరించి చూసి రావడానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఉన్నటువంటి 12 గోత్ర పెద్దలను పంపించు అని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు చెప్పమన్నది మొత్తము ఇశ్రాయేల గోత్ర పెద్దలకు చెప్పగా వారు పారాను అరణ్యం నుండి బయలుదేరారట. పారాను అరణ్యం నుండి బయలుదేరి చక్కగా కనానులోనికి ప్రవేశించారు. దేవుడు ఏ మార్గం గుండా అయితే వెళ్ళమన్నారో మోషే ద్వారా ఏమి బయలుపరిచారో అట్టి రీతిగానే ఆ దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండలెక్కి ఆ దేశం ఎట్లాంటిదో తెలుసుకోవడానికి వాళ్ళు ఆ ఊరిలో లేదా ఆ దేశంలో ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత ఆ 12 గోత్ర పెద్దలు కనాను దేశంలో ప్రవేశించి ఎన్ని దినాలు ఆ దేశంలో సంచరించారు అనంటే 40 దినాలట. 40 దినాలు. కనాను దేశమంతా సంచరించి అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాటిని గమనించడానికి, చూడడానికి వారికి పట్టిన టైం ఎంత? ఎంత కాలం అంటే 40 దినాలు. 40 రోజులు పట్టిందంట. మనకు తెలుసు ఇశ్రాయేల్ దేశము కనాను అనేది ఆహ్, ఉదాహరణకు గుంటూరు జిల్లా అంత మాత్రమే ఉంటుందట. చాలా చిన్న కంట్రీ. ప్రపంచ దేశాలన్నింటిలో చిన్న దేశం ఏదైనా ఉన్నదా అనంటే అది కనాను అని చెప్తుంటారు. అయితే అట్టి రీతిగా మరి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను ఆహ్, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని గమనించడానికి ఆ 12 మంది గోత్ర పెద్దలకు ఎంత సమయం పట్టిందంటే 40 రోజులు. మోషే వారికి ఏమేమి తెలియచేశాడో, ఏం చూడమన్నాడు, ఏమి గమనించమన్నాడు, అంతేకాదు అక్కడున్న వాటిని వేటిని తీసుకొని తమ యొద్దకు తీసుకురమ్మని చెప్పారు. అవన్నీ బాగా గుర్తించుకొని మోషే చెప్పినది చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ చేశారు. అట్టి రీతిగా వారు ఆ 40 దినాలు ఈ మాట క్లియర్‌గా బైబిల్‌లో రాయబడింది. నేను చదువుతున్నాను వినండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనము. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వాళ్ళకి కనెక్ట్ చేయండి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. ఈ 12 మంది గోత్ర పెద్దలు ఏం చేశారు? 40 దినాలు కనానులో సంచరించి
అక్కడ దొరికేటువంటి పండ్లను, ఫలాలను వారితో పాటు తీసుకొని వచ్చి మోషే అహరోన్లకు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ, సర్వ సమాజానికి చూపించారు. అయితే ఇక్కడ నాకెందుకు ఒక మంచి ఆలోచన దేవుడు ఇస్తా ఉన్నారు. వారు కనాను సంచరించడానికి ఆ పంపబడిన సమయము ఏంటి, అది ఏ కాలం అనంటే ద్రాక్ష పండ్లు పండేటువంటి కాలం అట. ద్రాక్ష పండ్లు కోసేటువంటి సమయం, ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. అంటే ద్రాక్ష కాయలు బాగా ఏమంటారు, పక్వానికి వచ్చినటువంటి టైము, కోత కాలము అని మనం అర్థం చేసుకోవాలి. ఫలాలు కోసుకునేటువంటి కాలం. ఆ టైంలో వాళ్ళు వెళ్ళారు. సో అవి అక్కడ దొరికిన వాటిని మోషే అహరోనులకు, సర్వ సమాజానికి గుర్తుగా తీసుకొని వచ్చారు. అని ఇదంతా చేశారు కదా వాళ్ళు. 40 దినాలు దేవుడు వాళ్ళకి ఇస్తానన్నటువంటి దేశంలో సంచరించి చూసినప్పుడు వాళ్ళకి ఏమేమి కనపడ్డాయో, వాటిని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అవన్నీ కూడా మోషే అహరోనులతో పాటు సర్వ సమాజానికి ఎలా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు అనంటే చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఒక ఒక మాట ఉన్నది వాళ్ళ గురించి, వాళ్ళు ఏ సమాచారం తెచ్చారనేది, చెడ్డ సమాచారము సర్వ సమాజానికి తీసుకొని వచ్చారట. దేవుడేమో ఏం చెప్పారు వాళ్ళతో, వాళ్ళకి ఇచ్చే దేశం ఎట్లాంటిదని వివరించి చెప్పాడు. దేవుడు అసలు వారికి ఇవ్వాలనుకున్న దేశము పిచ్చి దేశం ఇస్తాడా, అక్కడ వాళ్ళకి అప్పగించడానికి ఇస్తాడా, దేవుడు వాళ్ళకి ఇస్తున్న దేశంలో వాళ్ళని నాశనం చేయటానికి ఇస్తున్నాడా, లేదా ఆ దేశాన్ని తీసుకెళ్లి వాళ్ళు చక్కగా వాటన్నిటిని అనుభవించి స్వతంత్రులుగా ఉండడానికి ఇస్తానన్నాడా? దేవుడు వారితో ఏం చెప్పాడు? వీరు వెళ్ళి చూసి ఏ సమాచారము తీసుకొని వచ్చారు? ఇక్కడ అది వెరీ డిఫరెంట్. ఏంటి అనంటే దేవుడు చెప్పిన సమాచారం వినటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, సంతోషంగా ఉంది, ఫలభరితంగా అనిపిస్తుంది, ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది, ఎంతో ధైర్యంగా ఉన్నాయి దేవుడు చెప్పిన మాటలు. నేను మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇవ్వబోతున్నా, సొంతగా స్వాస్థ్యముగా. అక్కడ మీ కొరకు ఇండ్లు సిద్ధపరిచాను, తోటలు సిద్ధపరిచాను, కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా మీకు అక్కడ సిద్ధపరిచేశాను, మీరు వెళ్ళి వాటిని అనుభవించటమే అని దేవుడు చక్కగా చెప్తే, వీళ్ళు 40 దినాలు ఆ దేశంలో సంచరించి వారు అర్థం చేసుకొని, వారు చూసిన దానిని అర్థం చేసుకొని దేవుడు చెప్పిన దానిని నమ్మకుండా చెడ్డ సమాచారము సర్వ సమాజానికి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు చెప్పనా? మోషే అహరోనులు అడుగుతున్నారు, ఇశ్రాయేలును అడుగుతున్నారు, మీరు వెళ్ళి 40 దినాలు అయింది కదా, 40 రోజులు దేవుడు మనకిస్తున్న దేశాన్ని సంచరించారు కదా, చక్కగా చూడగలిగారు కదా, వెళ్ళక ముందే మీరు చూసి వచ్చారు కదా, మరి దేవుడు చెప్పినట్టుగా ఉందా, ఎలా ఉంది అని అడుగుతుంటే, ఈ 12 మంది పెద్దలలో 10 మంది చెడ్డ సమాచారం చెప్తున్నారు. అందరూ కాదండి, 10 మంది. 2 కాలేబు యెహోషువలు తప్ప మిగతా 10 మంది గోత్ర పెద్దలు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఆ దేశము చాలా అందంగా ఉంది, నిజముగానే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఇదిగో చూడండి, 27వ వచనం నుంచి చదువుతున్నాను. నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలను దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రం నొద్దను యొర్దాను నది ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. వీళ్ళు వెళ్ళి చూసినవేంటి, ఏం చూశారంటే
పండ్ల తోటలు చూశారు, పండ్లు తీసుకొని వచ్చారు. ప్రాకారాలు, ఇల్లు ఎలా ఉంటాయో చూశారు. ఆ దేశం నిజంగానే దేవుడు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించు సర్వ సమృద్ధి కలిగిన దేశంగా ఉన్నదట. అవి చెప్పాలి. మిగతాది ఏం చెప్తున్నారంటే అక్కడ నివసించేటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఆ అనేటువంటి విషయాన్ని సమాజానికి చెప్తున్నారు. మోషే అహరోనులకు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే గొప్ప చేసి చెప్తున్నారు. దేవుడు ఏదైతే తక్కువ చేసి చెప్పాడో, దేన్నైతే హైలైట్ చేసి చెప్పారో, వీరు దేవుడు తక్కువ చేసిన దానిని వీళ్ళు హైలైట్ చేస్తూ చెప్తున్నారు. ఇక్కడ మనం అది గమనించాలి. దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా మన ఆలోచనలు ఉండగలుగుతున్నాయా, మనము అట్టి రీతిగా అవగాహన చేసుకోగలుగుతున్నామా? దేవుడు నీతో ఏదైనా మాట సెలవిచ్చినప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో అదే గొప్పతనముతో నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుడు శ్రేష్టమైనది అని చెప్పినప్పుడు నువ్వు శ్రేష్టమైనదిగా ఎంచగలుగుతున్నావా? ఇదేంట్లే అని అనగలుగుతున్నావా? దేవుడు ముందే చెప్పాడు మోషేతో, మోషే, నేను ఇశ్రాయేలైన నా ప్రజలకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తాను. అయితే ప్రస్తుతము అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారు. వారు అన్యులు, వారు విగ్రహారాధన చేసేటువంటి వారు. అయితే మీరు అక్కడికి వెళ్ళే లోపు వాళ్ళందరినీ నేను తరిమేస్తాను. హల్లెలూయా. వారిని తరిమేస్తాను, వారిని అక్కడి నుంచి తోలివేస్తాను. వాళ్ళు అక్కడ సంపాదించి పెట్టినవన్నీ నా ప్రజలు అనుభవించేటట్టుగా చేస్తాను అని చెప్పాడు. కనానులో వీరు వెళ్ళక ముందు లేదా వీళ్ళు సంచరించేటప్పుడు నిజమే 7 జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ కళ్ళకి బాహ్య నేత్రాలకు చూసినప్పుడు వాళ్ళు బలవంతులుగానే ఉన్నారు, బలాఢ్యులుగానే ఉన్నారు. అక్కడ వాళ్ళు నివసిస్తా ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్పాడు, ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను, అక్కడ ఉన్నటువంటి ఆ 7 జాతుల వాళ్ళని నేను పారద్రోలుతాను అని అన్నాడు. వీళ్ళు ఈ 12 మంది పెద్దలు 7 జాతుల వాళ్ళని చూసొచ్చి భయపడుతూ వాళ్ళే ఎలాగున్నారో వివరించి దాన్ని హైలైట్ చేస్తూ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, సర్వ సమాజానికి మోషే అహరోనుల కంటే మనము గనక ఆ దేశానికి వెళితే మనల్ని వాళ్ళు చంపేస్తారు. చాలా జాగ్రత్తగా వినండి మాటలు. దేవుని ఆలోచన ప్రకారము వీళ్ళ ఆలోచనలు ఉన్నాయా? దేవుడు ఏం చెప్పాడు, దేవుడు చెప్పిన దానికి వీరి మాటలు ఎలా ఉన్నాయి? చాలాసార్లు దేవుడు మనతో చెప్పినది మన కళ్ళతో చూసేటప్పుడు ఒకలాగుంటది, కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడో అది మాత్రమే నమ్మాలి. ఇదిగో నీ జీవితంలో నేను స్వస్థపరుస్తాను అని అన్నాడు అనుకో, కొన్నిసార్లు డాక్టర్స్ కూడా ఏమంటారు, స్వస్థత కలగదు అని అంటారు. కానీ అది వాస్తవానికి మన కళ్ళ ముందు కనిపిస్తుంది, డాక్టర్స్ చెప్తున్నారు ఇది ఇంతే అని. కానీ దేవుడు ఏం చెప్తున్నారు ఆ సమయంలో, నేను నిన్ను స్వస్థపరుస్తా, నీవు ఇది సాధించలేవు అని నీ ముందున్న పరిస్థితులు చెప్తాయి. కానీ అదే సమయంలో దేవుడు అంటాడు, నీకు అది సాధ్యమే, నీకు అసాధ్యమైతే నేను దాన్ని సాధ్యపరుస్తాను అని అంటాడు. అప్పుడు మనము దేనిని నమ్మాలి, దేని గురించి ఆలోచన చెయ్యాలి? దేవుడు ఏం మాట్లాడాలో మనము అదే మాట్లాడాలా, లేదా మన కళ్ళ ముందు దేవుడు మాట్లాడిన దానికి విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తుంటే వాటిని హైలైట్ చేసి పదే వాటిని మాట్లాడాలా? విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, వాక్యం తెలిసినటువంటి వాళ్ళము మనము, దేవుని శక్తిని ఈ జీవగ్రంథంలో పలుమార్లు చదివి ధ్యానించినటువంటి మనము ఏం మాట్లాడాలి, వేటి గురించి ఆలోచించాలి? మన అవగాహన, మన దృష్టి దేని మీద ఉండాలి? దేవుడు ఏదైతే చెప్పాడో అదే మనము పలకాలి. దేవుడు ఏదైతే చేస్తానన్నాడో దాని మీదే మన దృష్టి పెట్టాలి.
మన కళ్ళ ఎదుట మన చుట్టూ దానికి విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నా, అసాధ్యము అని అనిపిస్తున్నా, ఆ అసాధ్యమైన దాన్ని మనం చూస్తూ కూడా ఏమనాలి? దేవుడు ఇది సాధ్యమే అంటున్నాడు అని అనాలి. అది అసలైన విశ్వాస యొక్క ఆ గురి, ఆ లక్షణము, ఆ ప్రవర్తన అలా ఉండాలి. ఆ మాటలు అలా పలకగలగాలి. కానీ ఇక్కడ 10 మంది గోత్ర పెద్దలు దేవుడు మాట్లాడిన మాటలకు, దేవుని ఆలోచనకు విరుద్ధమైన సమాచారం తీసుకొని వచ్చి చెప్తున్నారు. దేవుడేమో అది మీకు ఇచ్చేస్తున్నాను, ఇచ్చేశాను అన్నాడు. అక్కడ ఉన్నటువంటి 7 జాతిలోనే నేను పంపించేస్తాను మీరు వెళ్ళేసరికి అని అన్నాడు. కానీ ఈ 10 మంది వచ్చి ఏమంటున్నారంటే, ఆ 7 గోత్రాలలో ఉన్నారు, అనాకీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, కనానీలు ఉన్నారు. వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు, బలాఢ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఎత్తు పొడవు మనకంటే బాగా బలాఢ్యులుగా అనిపిస్తున్నారు. మనము గనక కనాన్లో అడుగు పెట్టామా, వాళ్ళు మనల్ని చీల్చుకొని తినేస్తారు. మనము గనక కనాని వెళితే మనం చచ్చేపోతాం. మనం ఈ అరణ్యంలోనన్నా ఉంటే బతుకుతాం. అక్కడికి వెళ్తే మాత్రం మనం చంపేస్తారు. మనల్ని చంపేసేటంత బలాఢ్యులు వాళ్ళు. వాళ్ళ కింద మనము మిడతల్లాగున్నాము అంటున్నారు. అధ్యాయం అంతా చదవండి చివరి వరకు. మనము వారి ఎదుట మిడతల్లాగుంటాం. వాళ్ళు మన దృష్టికి చాలా బలవంతులు, రాక్షసులాగా ఉన్నారు వాళ్ళు. దేవుడేమో వాళ్ళంతా వాళ్ళ పక్కకు పంపించేసి ఆ దేశాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు అనుభవిస్తారు అని అంటే, ఈ 10 మంది అంటున్నారు ఆ ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలను భయభ్రాంతులు చేసే మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు చెప్పిన వాగ్దానమును విశ్వసించలేని హృదయాలు వాళ్ళకి వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే చెడ్డ సమాచారము అని దేవుడి బైబిల్లో రాయించారు. చెడ్డ సమాచారం అంటే ఏంటో తెలుసా? వాక్యానుసారంగా మనం మాట్లాడదలుచుకుంటే, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడటమే చెడ్డ సమాచారం. దేవుని ఆలోచనకు విరుద్ధమైన ఆలోచన చేయటమే చెడ్డ ఆలోచన. ఇంక వేరే 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 అనుకుంటే కుదరదు మనకి. చెడ్డ సమాచారం ఏదైనా ఉందా అనంటే, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడము, దేవుడు దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఆలోచించడమే చెడ్డ ఆలోచనలు, చెడ్డ సమాచారం. ఇంక వేరే 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 అనుకొని పెద్ద పెద్ద విషయాలు అనుకోకండి. దేవుడు నీతో ఏదైనా విషయం చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా చేసావంటే నువ్వు చెడ్డ పని చేసేసినట్టే, పాపం చేసేసినట్టే, అవిధేయురాలుగా మారిపోయినట్టే, పెద్ద పెద్ద పాపాలు చేయవసరం లేక. దేవుడు చెప్పిన దాన్ని నమ్మకుండా దానికి వ్యతిరేకంగా మాట్లాడడమే చెడ్డ పని, పాపము, దేవుని దృష్టికి ఘోరమైన దుష్కార్యము అది. ఈ 10 మంది గోత్ర పెద్దలు, పేరుకి పెద్దలు. ఒక గుంపుకి, ఒక గోత్రానికి ఒక్కొక్క పెద్దను పెడితే వాళ్ళని మోషే ద్వారా దేవుడు అభిషేకించాడు. కొంతమంది వాక్యమంతా తెలుసు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే అభిషేకించబడ్డ మేము కూడా పరిశుద్ధాత్మను కలిగిన వారు అంటారు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు విశ్వసించలేని భ్రష్ట హృదయం ఉంటది. దేవుని వాక్యాన్ని నమ్మలేరు, దేవుని సంగతులు నమ్మలేరు. ఇదెట్టా అదట్టా అంటారు. ఇది ఎలా సాధ్యం అని అంటారు. ఇది నిజమేనా అని అంటారు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? చెడ్డ ఆలోచన, చెడు సమాచారము వాళ్ళు మాట్లాడుతున్నారని అర్థం. పేరుకి పెద్దలు, అభిషేకించబడిన వాళ్ళు, వీళ్ళేదో మంచిగా అంత సంచరించి కరెక్ట్ సమాచారం తీసుకొని వస్తారు, గోత్ర పెద్దలు కదా అని దేవుడు వాళ్ళని పంపిస్తే మోషే ద్వారా వాళ్ళు వెళ్ళొచ్చి సమాజాన్ని ప్రోత్సహించడం కాదు, దేవుడు చెప్పిన వాగ్దానం నిజమే, అది చాలా బాగుంది, దేవుడు చెప్పినట్టే ఉంది అని చెప్పట్లా. ఆ ఇశ్రాయేలు విశ్వాసాన్ని ప్రోత్సహించటంలా, ఆ ఇశ్రాయేలు అందరి విశ్వాసాన్ని తొలగించేటువంటి చెడ్డ సమాచారం చెప్పేస్తున్నారు. ఏమని? అక్కడికి వెళ్తే చచ్చిపోతాం అంటే దేవుడు అబద్ధం చెప్పాడు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. దేవుడు అక్కడికి వాళ్ళని చంపటానికి తీసుకెళ్తానన్నాడా? దాన్ని అనుభవించడానికి తీసుకెళ్తానన్నాడా?
మరి అక్కడికి వెళ్తే చచ్చిపోతాం అంటున్నారంటే దేవుడు చెప్పింది అబద్ధమని వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు. అయితే ఆ మిగతా ఇద్దరు ఉన్నారు కదా, ఆ మిగతా ఇద్దరు ఏ ఎవరు వాళ్ళు? ఒకరు కాలేబు, మరొకరు యెహోషువ. యూదా గోత్రం నుంచి కాలేబు, తర్వాత ఆ ఇతను ఎఫ్రాయిము గోత్రం నుంచి యెహోషువ గోత్ర పెద్దలుగా ఉన్నారు. వీళ్ళిద్దరు అంటున్నారు, ఆ వద్దు వద్దు వద్దు, ఈ 10 మంది పెద్దలు చెప్తున్న మాట అబద్ధం. మేము కూడా వెళ్ళాం వాళ్ళతో పాటు, మేము చూసాం. దేవుడు ఏదైతే మనతో చెప్పారో అలాగే ఉంది. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. అక్కడ బలవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నా వాళ్ళనే దేవుడు మనకు ఆహారంగా ఇచ్చేయబోతున్నాడు. వాళ్ళను మనం ఈజీగా జయిస్తాము. వాళ్ళని జయించే శక్తి మనకి ఆల్రెడీ ఇచ్చేశాడు అని మాట్లాడుతున్నారు. నేను చదువుతున్నాను ఆ వచనాలు చూడండి. 30వ వచనం నుంచి సంఖ్యాకాండము 13వ అధ్యాయం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను. హల్లెలూయా. ఈ ఇద్దరు మాత్రం ఏమంటున్నారంటే, కాలేబు యెహోషువలు, దేవుడు మనకి అది ఇస్తానన్నాడు కాబట్టి అక్కడ ఎట్లాంటి వాళ్ళున్నా వాళ్ళని మనం ఓడిస్తాము. ఆ దేశము మనదే, మనం స్వాధీనపరుచుకుంటాము, మనము దానిని స్వతంత్రించుకుంటాము, దానిని మనం అనుభవించి తీరుతాము. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడు, దానిని మనకి ఇచ్చి తీరుతాడు. 10 మంది చెప్పేటువంటి మాటలు మీరు నమ్మవద్దు, ఇది చెడ్డ సమాచారము అని ఆ వాళ్ళు వెలుగెత్తి చెప్తున్నారు, వెలుగెత్తి మాట్లాడుతున్నారు. అయితే ఆ సర్వ సమాజం ఏం చేసిందో తెలుసా? ఈ ఇద్దరు మాటలు నమ్మకుండా 10 మంది చెడ్డ సమాచారం చెప్పారే, ఆ చెడ్డ సమాచారాన్ని విని ఆ మంచి సమాచారము దేవుని ఆలోచన ప్రకారం చెప్తున్న ఆ యెహోషువ కాలేబుల మీద రాళ్ళు రువ్వుతున్నారు చంపడానికి. హల్లెలూయా. ఈ రోజున ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన దానిని చెప్పినట్టుగా ప్రకటిస్తుంటే చాలా మంది రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తారు, విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని వక్రీకరించి మాట్లాడేటువంటి జనులు ఈ కాలంలో కూడా ఉన్నారు. అందుకనే ఇది చెడ్డ దినాలు, అంత్య దినాలు. అయితే మనం ఏ సమాచారానికి చెవి ఎగ్గుతున్నామో, దురద చెవులు కలిగిన వాళ్ళంట, వాళ్ళకి ఇంపైన మాటలు, ఆ ఇంపైన వాక్యపు బోధ ఎక్కడన్నా దొరికితే దానికి చెవియొగ్గి ఆలకిస్తున్నారంట. కఠినముగా ఖండించే బోధ, ఆ రైట్ ప్రీచింగ్ ఎక్కడైనా వినిపిస్తుందా, అది కఠినంగా ఉంది, ఇది ఎట్లా సాధ్యమని దానిని ఏం చేస్తున్నారు? వక్రీకరిస్తున్నారు, విమర్శిస్తున్నారు. చెప్పిన వారిని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. ఈ రోజున దేవునిపేట మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ కాలము చాలా చెడ్డ కాలము. సత్యమైనటువంటి వాక్యముని ఎవరు ప్రకటిస్తున్నారో మనము గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే ఇంపైన మాటలు చెప్పుతూ ఆ మనకి ఆ ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాక్యాన్ని బోధిస్తూ మనము సత్యబోధ నుంచి తప్పిపోయేటువంటి పరిస్థితిలో కనుక వెళ్ళిపోతే దానికి నీవే బాధ్యుడవు, బాధ్యురాలు అవుతావు. ఎందుకంటే సత్యమేదో అసత్యమేదో గ్రహించాల్సిన బాధ్యత, ఆ ఇంకిత జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే 12 మంది పెద్దలే. 12 మందిని దేవుడు మోషే ద్వారా అభిషేకించారు. అయితే 10 మంది, ఎక్కువ మంది గుంపు దేనిని విశ్వసిస్తున్నారు? వారు కళ్ళతో ఏదైతే చూశారో అది నమ్ముతున్నారు, దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నమ్మట్లేదు. అంతేకాదు, వాళ్ళు నమ్మకపోగా ఇతరులను కూడా ఏం చేస్తున్నారు? భ్రష్టు పట్టిస్తున్నారు. ఇతరులను కూడా ఏం చేస్తున్నారు? సత్యము నుంచి పక్కకు తొలగిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఆలోచన ప్రకారము ఇద్దరు మాత్రమే ఇక్కడ బోధిస్తా ఉన్నారు, వారు కాలేబు, యెహోషువ. అయితే ఈ ఇద్దరు మాటలు వినేటువంటి పరిస్థితి ఉంటుందా?
10 మంది చెప్తున్నటువంటి మాటలు వినటానికి ఇష్టపడతారా? ఈ రోజున ఎక్కువ మంది ఏది చెప్తే దాన్నే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువున్నారు. ఆ! వీళ్ళేముందిలే, వీళ్ళ పరిచర్య ఏముందిలే, వీళ్ళు ఒంటరి వాళ్ళు లేదా ఒకళ్ళు ఇద్దరు అనేటువంటి ఆ ఒకరిద్దరు సత్యం చెప్తున్నా కూడా దాన్ని విననటువంటి ఆహ్, ఆ స్వభావము, అటువంటి ఆత్మీయ స్థితిని చాలామంది ఈ రోజున కలిగి ఉంటున్నారు. మనమైతే ఏది సత్య బోధ, ఏది అసత్య బోధ, ఏది సత్య సమాచారము, ఏది చెడ్డ సమాచారమో ఖచ్చితంగా గుర్తుపట్టాల్సిన అవసరత ఉన్నది అని నేను మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 10 మంది వాళ్ళు ఏదైతే కళ్ళతో చూసారో దానినే నమ్ముతున్నారు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అబద్ధం చేసి మాట్లాడుతున్నారు. దేవుని హృదయము ఎంత బ్రద్దలై ఉంటది. సత్యాన్ని చెప్తున్నటువంటి వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి గమనించండి. అయితే దేవుడు మౌనంగా లేడు వారి విషయంలో. ఎవరైతే ప్రజలకు దేవుని ఆలోచన ప్రకారం గాకుండా, దేవుడు చెప్పినది గాకుండా వాళ్ళ సొంత ఆలోచన, సొంత సమాచారము, చెడ్డ సమాచారము, దేవుడు చెప్పిన వాగ్దానానికి విరుద్ధమైన సమాచారము ఎవరెవరైతే సర్వ సమాజానికి చెప్పారో, దేవుడు వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వాళ్ళని ఆ అరణ్యములోనే రాలిపోయేటట్టుగా చేసేసాడట. అయితే ఎంతమంది వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నా దేవుని యొక్క ఆలోచనను ధైర్యముగా అందరికి ప్రకటించిన కాలేబు యెహోషువలను మాత్రం ఆ కనాన్‌లో చేర్చారు దర్జాగా. అంతేకాదు, ఏ ఇద్దరైతే దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. అక్కడ బలవంతులుగా కనపడుతున్నటువంటి వాళ్ళే మనకు ఆహారం అవుతారు గాని మనము వాళ్ళకి ఆహారం అవ్వము. మనము వాళ్ళని జయిస్తాము అని దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆలోచన చేసినటువంటి వారిని బట్టి దేవుడు సంతోషించి వారిని మాత్రమే కానానులో ప్రవేశపెట్టి వారికి వారి సంతానానికి దేవుడు కానాను దేశం అంతా కూడా స్వాధీనపరిచేశారంట. యెహోషువ కాలేబులు మాత్రమే కాదు, వారిరువురు సంతానమంతా కూడా కనాన్‌లో ప్రవేశపెట్టబడ్డారు. ఆ ఆ దేశంలో ఉన్న దానిని స్వతంత్రించుకున్నారు. స్వాస్థ్యములుగా పంచుకున్నారు. దానిని అనుభవించారు. రోజున దేవుడు నీతో ఏదైనా చెప్తుంటే అది నీ కళ్ళకు అది అసాధ్యంగా అనిపించినా దానినే నమ్ము. దానికి వ్యతిరేకంగా ఎవ్వరు ఏదన్నా చెప్తున్నా అది నీకు ఒక పరీక్ష. దేవుడు చెప్పింది నమ్ముతావా? నీ కళ్ళ ముందు చెప్తే నమ్ముతావా? ఎక్కువ మంది ఏది చెప్తున్నాడో అది నమ్ముతావా? సత్యబోధ తక్కువ మంది చెప్తున్నా, ఒక్కరు వచ్చి చెప్తున్నా అది నమ్ముతావా? సో, అది నీకై నువ్వు గ్రహించుకోవాలని దేవుని పేరట మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిందేంటంటే 12 మంది గోత్ర పెద్దలను దేవుడు మోషే ద్వారా కనాను సంచరించమని పంపిస్తే వాళ్ళు 40 దినాలు సంచరించి కూడా వాళ్ళు సంతోషంగా తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రోత్సహించి దేవుడు చెప్పింది నిజమే, చాలా బాగుంది, మనం వెళ్తాము, మేము చూసొచ్చాము, మీ అందరికంటే ముందుగా మమ్మల్ని ఆ కంట్రీ, ఆ దేశం చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడని సంతోషముతో వాళ్ళు ఆ విషయాన్ని చెప్పకుండా వారు భయపడుతూ ఇతరులను భయపెడుతూ చెడ్డ సమాచారం తెలియచేయటం వల్ల దేవుని ఉగ్రతకు గురి అయిపోయారు. మరి 40 దినాలు వాళ్ళు సంచరించి చూసొచ్చినది ఏంటి? అంత సమయము, అన్ని దినాలు దేవుడు వారికి ఎందుకు ఇచ్చాడు? ఆ ఆహ్లాదకరమైన వాతావరణం అంతా చూసి క్షుణ్ణంగా దేవుడు చెప్పిన విషయాలన్నీ తిరిగి వచ్చి సర్వ సమాజానికి తెలియచేసి వాళ్ళని ప్రోత్సహించమని గదా! వాళ్ళని ఉత్సాహపరచమని గదా! వారు దేవుని బట్టి ఆనందించమని గదా ముందుగానే వారిని పంపించాడు. కాదు, కాదు, కాదు. వెళ్ళొచ్చి ఇంకా అక్కడికి వెళ్ళకుండానే దాని గురించి చెడ్డ సమాచారం ఇవ్వటం వలన వారు మాత్రమే నశించిపోలేదు. వారు ఎవరికైతే చెప్పారో ఆ సర్వ సమాజం కూడా వాళ్ళ మాటలే వినటం వలన వాళ్ళు కూడా వారితో పాటు నాశనం అయిపోయారు. ఈ రోజున మనకి ఆ 40 దినాల యొక్క వివరణను దేవుడిస్తా ఉన్నాడు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఈ రోజున? మనము ఏ సమాచారాన్ని మన చెవులతో వింటున్నాము?
దేనిని మనం స్వీకరిస్తున్నాము? మనం నిజంగా విశ్వాసులమైతే ఈ కళ్ళతో కనిపించేది మాత్రమే మనకు ముఖ్యం కాదు. దేవుడు మనతో ఏది చెప్పాడో అది మాత్రమే ముఖ్యం. దానినే నమ్మాలి. నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం. కాబట్టి ఈ రోజున దేవుడు మీకు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏదైతే ఇస్తానన్నాడో, దేనినైతే స్వాధీనపరుస్తానన్నారో, అది భౌతిక సంబంధమైనదైనా, ఆర్థిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనదైనా, ఏది ఇస్తానన్నాడో, ఏది స్వాధీనపరుస్తానన్నాడో, ఏ కార్యం చేస్తానన్నాడో, ఏ వాగ్దానం మీతో చేశాడో, ఏ ప్రవచనాలు మీతో పలికాడో, వాటి మీద దృష్టి పెట్టండి. వాటిని మాత్రమే నమ్మండి. మీ చుట్టూ మీ ఎదుట ఏ పరిస్థితులు ఉన్నా అవి అసాధ్యమైన సరే వాటిని మీరు పట్టించుకోవద్దు. వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దు. దేవుడు మీకు ఏది ఇస్తానన్నాడో, ఏ వాగ్దానం చేశాడో దానినే 100% నమ్మండి. నమ్మండి. నమ్మిన దాని నోటితో పలకండి. ఎవరన్నా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాదు. దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు చేస్తానన్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను ఓడిపోను, దేవుడు నేను జయించేటట్టుగా చేస్తాడు. దేవుడు స్వస్థపరుస్తానన్నాడు, దేవుడు అదిగో దేశాన్ని ఇస్తానన్నాడు, అదిగో ఆ యొక్క ల్యాండ్ నాకు ఇస్తానన్నాడు, అదిగో ఈ పరిచర్యను వాడుకుంటానన్నాడు, ఇదిగో ఈ కార్యాలు చేస్తానన్నాడు అని మీ నోటితో మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడండి. దేవుని స్తుతించండి. దేవుడు ఏది చెప్తే దాన్ని మాత్రమే నమ్మండి. ఖచ్చితంగా దేవుడు మీతో చెప్పినవన్నీ మీరు స్వాధీనపరుచుకుంటారు. మీరు జయించి తీరతారు. దాటికి వ్యతిరేకంగా మాట్లాడి మీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించాలని అనుకునేటువంటి వాళ్ళ మీద దేవుడు కోపాన్ని చూపిస్తాడు. అంతేకాదు మీ జీవితాల కార్యాలు చేసి వాళ్ళని మీ ఎదుటే సిగ్గుపరుస్తాడు. దేవుని యొక్క కృప మీ అందరికి తోడే ఉండును గాక. దేవుడు చేసిన ప్రతి వాగ్దానమును మీకు ఇస్తానన్న సమస్తాన్ని మీరు స్వాధీనపరుచుకుందురుగాక, అనుభవించుదురుగాక. యేసు నామములో మీకు విరోధంగా రూపింపబడిన ఏ మాటలు, ఏ ఆలోచనలు ఏది కూడా వర్ధిల్లకుండునుగాక యేసు నామములో. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. వాక్యం నిమిత్తము అందరూ కూడా మీ ప్రార్థన చేసుకోండి. వాక్యం నిమిత్తం ప్రభా, యెహోషువ, కాలేబు లాంటి అయా స్థిరమైన విశ్వాస హృదయము మాకు కలుగ చెయ్యండి అయ్యా. ఆ 10 మంది అవిశ్వాసపు హృదయాలు మాకు లేకుండా చెయ్యండి అని ఈ రోజున బ్రతిమలాడుదాం యేసయ్యను. పరిశుద్ధమైన దేవాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. కాలేబు, యెహోషువలు కలిగి ఉన్న స్థిరమైన దృఢమైన విశ్వాసము మాకు దయచేయండి. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు, ఎన్ని అసాధ్యమైన పరిస్థితులు మా కళ్ళ ముందు కనిపిస్తున్నా మేము వాటిని నమ్మకుండా మీరు మాతో ఏదైతే చెప్పారో, నీ వాక్యం ఏదైతే ఉన్నదో దానినే విశ్వసించి గట్టిగా పట్టుకొని దాని ప్రకారము మేము వాటిని అనుభవించి స్వాధీనపరచుకోగలిగే కృపను దయచేయండి. చెడ్డ సమాచారము, చెడ్డ ఆలోచన మా దగ్గరికి వచ్చిన వాటిని మేము పట్టించుకోకుండా వాటిని తృణీకరించేటువంటి గొప్ప హృదయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ 10 మంది కలిగి ఉన్నటువంటి అవిశ్వాసపు హృదయాలు మాలో ఉంటే ఇప్పుడే తీసివేయండి. అల్ప విశ్వాసం ఉంటే తీసివేయండి. భయాలుంటే తీసివేయండి ప్రభువా. విశ్వాసపు హృదయము మాకు కలుగ చెయ్యండి నాయన. అయ్యా, ఈ వాక్యము ప్రతి ఒక్కరు నీరుగట్టి ఫలింప చెయ్యండి నాయన. అయ్యా, నీ మాటలు నమ్మలేని అవిశ్వాసపు హృదయం ఎవరిలోనైనా ఉంటే అది తొలగిపోవునుగా యేసు నామములో. అట్టి కఠిన హృదయము తొలగిపోవునుగా యేసు నామములో. ఈ వాక్యము ద్వారా కాలేబు, యెహోషువలు కలిగిన విశ్వాస హృదయము మేమందరము పొందుకొని నీ మహిమపరిచే కృపను మా అందరికి దయచేయమని, నీ ప్రజలు నీ సన్నిధిలో వేటి కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. ఆ కార్యాలన్నీ జరిగించి నెరవేర్చి నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకునమని ఇప్పటి వరకు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించు నజరేయుడైన యేసే నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ నందలి సన్నిధి, సహవాసము, సమాధానము కూడి ఉన్న మనందరకు సకల పరిశుద్ధులకును తోడే ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.